హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్. ఈ వీడియోలో మనం గూగుల్ పిక్సెల్ 8a దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. చాలా మంది కూడా వెయిట్ చేశారు దీని ప్రైస్ ఏంటి అని. సో గూగుల్ వాళ్ళు మాత్రం సైలెన్స్గా లాంచ్ చేశారు. ఎందుకంటే యాపిల్ న్యూస్ ఉంది కదా, ఏంటి 7th మేనా. సో 8th మేనా మన న్యూస్ కూడా ఉండాలనుకున్నారో ఏమో తెలియదు, కానీ నేను ఏదో మంచి ఒక ఈవెంట్ పెట్టి, లేకపోతే ఇంకా గూగుల్కి సంబంధించిన ఈ మంత్లో నెక్స్ట్ మంత్ ఒక ఈవెంట్ ఉంటుంది, సో దాంట్లో కూడా అనౌన్స్ చేస్తారు అనుకున్నా. సో కాకపోతే ఏంటంటే ఇండియాలో సైలెంట్గా లాంచ్ చేశారు. నిన్ననే లాంచ్ చేశారు 8th మేనా మన ఇండియాలో. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.1 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2000 నిట్స్ పీక్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే దీనికి ఉంటాయి అన్నమాట. ఇక ప్రాసెసర్ చూసుకున్నట్టయితే Tensor G3 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఆ ర్యామ్ చూసుకున్నట్టయితే 8GB ర్యామ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB 256GB స్టోరేజ్ ఉంటుంది. USF 3.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే అందరిని ఇక్కడనే డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే పోయినసారి చూసుకున్నట్లయితే 4392 mAh ఉంది. సో ఇతర రూమర్స్ ప్రకారం ఏంటంటే దగ్గర 4900 వరకు బ్యాటరీ వెళ్తుంది అనుకున్నారు. సో కాదు, జస్ట్ ఒక 100 మాత్రమే పెంచి 4492 mAh బ్యాటరీని యూజ్ చేశారు. ఇంకా ఇక్కడ ఏంటంటే 18 watts ఛార్జర్ని మాత్రమే యూజ్ చేస్తారు. ఆ బడ్జెట్లో 50 watts 67 watts 100 watts వరకు అయితే వెళ్తున్నాయి వేరే ఫోన్స్. సో కాకపోతే గూగుల్ వాళ్ళు అయితే ఇంకా వెళ్ళట్లేదు అనమాట. దీనికి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తూ అంటున్నారు. సో ఇంత అయితే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదు. ఇక కెమెరా చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 13 మెగాపిక్సెల్ అయితే ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX787 సెన్సార్ ఉంటుంది. ఇంకో కెమెరా చూసుకున్నట్టయితే 13 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX712 సెన్సార్ ఉంటుంది. గూగుల్ ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది. పిక్సెల్ కాల్ అసిస్టెంట్ ఉంటుంది. ఆడియో ఎమోజీ ఉంటుంది. జెమినీ సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. టైటాన్ M2 చిప్ని అయితే యూజ్ చేయడం జరిగింది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే 7 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే 8.9 mm థిక్నెస్ ఉంటుంది. 188 grams వెయిట్ ఉంటుంది. ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 52,999 రూపాయలు పెట్టారు. అలాగే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 59,999 రూపాయలు పెట్టారు. అలాగే SBI కార్డ్స్ మీద అయితే 4000 రూపీస్ అంటే 4000 రూపాయలు అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. మీకు బేస్ మోడల్ చూసుకున్నట్టయితే 48,999 రూపాయలు అయితే పడుతుంది. సో ఇంత పెట్టి ఇది కొనాలంటే అవసరం లేదు. ఏమైనా సేల్స్ వస్తాయి కదా, అంటే లైక్ ఇప్పుడు దసరా సేల్స్ అని అలాంటివి వస్తాయి కదా. ఇప్పుడు రీసెంట్గా సమ్మర్ సేల్స్ కూడా అయిపోయినాయి అనుకుంటా. సో ఈ విధంగా సేల్స్ వచ్చినప్పుడు 35 నుంచి 40,000 రూపీస్ రూపాయలు వస్తుంది. అప్పుడు బెస్ట్ మొబైల్ అయిపోతుంది ఆ బడ్జెట్లో. సో ఇంత పెట్టి మనీ పెట్టి ఫోన్ కొనడం అనవసరం. కాకపోతే పిక్సెల్ ఫోన్స్ దేనికి ఫేమస్ అందరికీ తెలుసు, సూపర్ అనమాట. కెమెరాస్ అయితే అదిరిపోతాయి. చాలామంది 13 మెగాపిక్సెల్ అంటే ఏదో అనుకునేరు. చాలా పవర్ఫుల్ కెమెరాస్ని అయితే దీనిలో యూజ్ చేస్తారు. మెగాపిక్సెల్ అనేది అస్సలు మ్యాటర్ కాదు, గుర్తుపెట్టుకోండి. దాంట్లో వాడే సెన్సార్స్ అయినా, దాంట్లో ఉండే చిప్ అయినా చాలా పవర్ఫుల్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా ఈ మొబైల్ గురించి తెలుసుకోవాలన్న వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.